నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధాన్యం కొనుగోలులో నష్టం కలిగిస్తే సహించేది లేదన్న సీఎం. అధికారులు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి నిర్దేశం. ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ. రేపు ప్రత్యేక కోర్టులో కస్టడీ పిటిషన్ వేస్తామని వెల్లడి. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కవితకు దక్కని ఊరట. కేసుపై ఎలాంటి వాదనలు జరగలేదన్న న్యాయమూర్తి. అవినీతి పరులు జైలుకు వెళ్లక తప్పదన్న ప్రధాని. ఎలాంటి బెదిరింపులు అడ్డుకోలేవన్న నరేంద్ర మోదీ. సైనిక స్కూళ్లపై కాంగ్రెస్ ఆరోపణలు కొట్టిపారేసిన కేంద్రం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని వెల్లడి. పాకిస్తాన్లో లోయలో పడిన యాత్రికుల బస్సు. 17 మంది మృతి, మరో 38 మందికి తీవ్ర గాయాలు. దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు. ఈద్గాల వద్ద ప్రజా ప్రతినిధులు, ముస్లింల శుభాకాంక్షలు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నష్టం కలిగించే వ్యాపారులను ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలిపారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరలు నిర్ణయించారన్న పత్రిక కథనాలపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై కర్షకుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యాపారులపై కేసు పెట్టాలని, మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు. ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో తీహార్ జైలులో ఉన్న కవితని అరెస్టు చేసినట్లు మరో దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు ప్రకటించింది. రేపు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ ప్రత్యేక కోర్టులో సీబీఐ రిమాండ్ రిపోర్టు సమర్పించనుంది. న్యాయస్థానం అనుమతిస్తే అదుపులోకి తీసుకుని ప్రశ్నించనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసిన భారత ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ అరెస్టు చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా కవితకు దర్యాప్తు సంస్థ సమాచారం పంపింది. ఐపీసీ 477, 120B సహా అవినీతి నిరోధక చట్టంలోని 7వ సెక్షన్ ప్రకారం అరెస్టు చేసినట్లు తెలిపింది. ఇందుకోసం రౌస్ అవెన్యూ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించింది. శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో కవితను హాజరుపరచనున్న సీబీఐ రిమాండ్ రిపోర్ట్ సమర్పించి ఆమెను కస్టడీకి కోరనుంది. ప్రత్యేక కోర్టు అనుమతిస్తే కేంద్ర కార్యాలయానికి కవితను తరలించి ప్రశ్నించనుంది. తీహార్ జైల్లో ఉన్న తనకు బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న కవితకు సీబీఐ అరెస్టుతో ఊహించని పరిణామం ఎదురైంది. మద్యం విధానం రూపకల్పన కోసం అనేక ముడుపులు చేతులు మారాయని, ఈ పాలసీ రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారంటూ తొలుత సీబీఐ కేసు నమోదు చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసు విచారణ జరుపుతున్న సీబీఐ 2022 డిసెంబర్ 11న తొలుత హైదరాబాద్ లోని తన నివాసంలో కవితను 3 రోజుల పాటు విచారించింది. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన కేసులోనే గత నెల 15న కవితను ఈడీ అరెస్టు చేసి 10 రోజుల పాటు విచారించగా ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. అటు కేసు దర్యాప్తులో భాగంగా శనివారం కోర్టు అనుమతితోనే కవితను తీహార్ జైల్లో సీబీఐ విచారించింది. సహనిందితుడు బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా ప్రశ్నించింది. ఢిల్లీ మద్యం పాలసీలో లిక్కర్ లాబీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణపైన విచారించినట్లు తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి ఈడీ కవితను మార్చి 15న అరెస్టు చేయడంతో ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఢిల్లీ
మద్యం కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ కోర్టులో అత్యవసర విచారణకు కవిత దరఖాస్తు చేసినా ఊరట దక్కలేదు. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్ కుమార్ బెంచ్ ముందు కవిత న్యాయవాది మోహిత్ రావు అప్లికేషన్ దాఖలు చేశారు. అయితే తన ఎదుట మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్న న్యాయమూర్తి మనోజ్ కుమార్ ఈ కేసులో తాను ఎలాంటి ఊరట ఇవ్వలేనని స్పష్టం చేశారు. కేసు గురించి ఎలాంటి సమాచారం లేదని, తనకు ఏ విషయం తెలియదన్నారు. తన ఎదుట కేవలం అత్యవసర జడ్జిమెంట్లపై మాత్రమే వాదనలు జరుగుతున్నాయని జడ్జి తెలిపారు. రేపు రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ దాఖలు చేయాలని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ సూచించినట్లు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు వెల్లడించారు. తిహార్ జైల్లో కవితను అరెస్ట్ చేశారని దాని కోర్టునే మేము అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. మాకు ఎటువంటి అప్లికేషన్లు ఇవ్వకుండా, కోర్టు ఆర్డర్లు ఇవ్వకుండా మా వెనకాల ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కవిత గారు కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఎవరికి కానీ నాకు కానీ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాన్ని కోరుతూనే మేము ఈరోజు అప్లికేషన్ వేయడం జరిగింది. డ్యూటీ కోర్టులోకి వచ్చింది. ఈరోజు డ్యూటీ కోర్టు గారు వారి దగ్గర కేసు లేనందున రేపు పొద్దున ఉదయం 10 గంటలకు తీసుకోవద్దని చెప్తారు. వారి భర్తకి కూడా ఆఫ్టర్నూన్ రావడం జరిగింది అరెస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ నిన్న వాళ్ళకు పిటిషన్ మూవ్ చేయడం జరిగింది కోర్టు ముందు. ఆ పిటిషన్ మూవ్ చేశాక మాకు నోటీస్ ఇవ్వకుండా మూవ్ చేయడం, నిన్ననే ఆర్డర్ పాస్ చేయడం కూడా నిన్ననే జరిగింది. సో అది తప్పని మేము కోరుతున్నాం. మాకు కౌన్సిల్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఏ అప్లికేషన్ వేసినా అదర్ సైడ్కి నోటీస్ ఇవ్వాలి. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ఏ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ఇది రెండోసారి, ఇది మొదటిసారి కాదు. భర్తకి మధ్యాహ్నం ఇచ్చారు, అరెస్ట్ చేస్తున్నామని ఇచ్చారు, అంతే. అంతకంటే కోఆపరేట్ ఎలా చేయారండి? ఫస్ట్ టైం వచ్చారు, మొన్న వచ్చారు, అడగడం జరిగింది 3 గంటలు, కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేయకపోవడం ఏంటో, ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, మళ్ళీ అరెస్ట్ చేయడానికి అది తన ఫండమెంటల్ రైట్ అండి. ప్లీజ్ ఆర్టికల్ 23, దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ టు రిమైన్ సైలెంట్. రేపు మాకు ఇంకో ఛాన్స్ ఉంది కోర్టు ముందు రిమైండ్ చేసేటప్పుడు. మేము అన్ని మా క్వశ్చన్స్ అన్ని మేము వేయడం జరుగుతుంది. మా ఆర్గ్యుమెంట్స్ మొత్తం మేము వినిపించడం జరుగుతుంది రేపు కోర్టు ముందు. రేపు కోర్టులో విచారణ జరిగిన దాని మీద మేము దాని తదుపరి నెక్స్ట్ స్టెప్ మేము అప్లై చేసుకుంటాం. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టై జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ విజిలెన్స్ విభాగం విధుల నుంచి తొలగించింది. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని వెంటనే ఆయన తొలగిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ విజిలెన్స్ వెల్లడించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశారని వైభవ్ కుమార్ పై 2007లో నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. కేజ్రీవాల్ పీఎస్ గా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం దర్యాప్తులో తేలడంతో వైభవ్ ను తాజాగా విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైభవ్ పై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని, వాటిపై విచారణ జరుగుతోందని, ఆ వివరాలను పరిగణలోకి తీసుకోకుండానే పీఎస్ గా నియమించారని విజిలెన్స్ విభాగం మండిపడింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం నియమించింది? ఆ వివరాలేంటి? నీలిమ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ లో ఈ కేసు అంతా కొనసాగుతుంది. అయితే ఇందులో పీపీగా ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి పీపీగా ఉన్నటువంటి పీపీకి అదనపు కేసులు, చాలా కేసులు ఉంటుంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఒక ప్రత్యేక ఈ కేసు కోసమే పీపీని నియమించుకోవాలని ప్రభుత్వం యోచించింది. ఇందులో భాగంగానే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఇందుకు సంబంధించినటువంటి పీపీకి సంబంధించినటువంటి మాకు పీపీ ఏర్పాటు చేయాలని కోరగా ఒక జీవో జారీ చేసింది. అందులో సాంబశివరెడ్డి, సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ ఒక జీవో జారీ చేశారు. ఆ జీవో ఆధారంగా ఆ జీవోని సాంబశివరెడ్డిని పీపీగా నియమిస్తున్నట్టుగా ఆ జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినట్టు పోలీసులు మెమో దాఖలు చేశారు. దీని మీద ఈ నెల 15వ తేదీ అంటే సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తోంది. మరోవైపు ఈ ప్రణీత్ రావు కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ అనేది అతని తరపు న్యాయవాదులు కోర్టులో నాంపల్లి మ్యాజిస్ట్రేట్ లో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల క్రితం ఆ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా ఇందుకు సంబంధించినటువంటి ఇందులో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సెక్షన్ 70 సహా మరో 2 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 సెక్షన్లు కూడా సెషన్స్ కోర్టులో చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బెయిల్ పిటిషన్ ని సెషన్స్ కోర్టుకు బదిలీ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. మరోవైపు ఈ
దీని మీద కూడా 15వ తారీఖే స్పష్టత రావాల్సి ఉంది. ఓవరాల్ గా ఈ కేసులో టీపీకి సంబంధించినటువంటి విషయం ఏదైతే సాంబశివరెడ్డిని నియమిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకునే విషయం, దాంతో పాటుగా ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటే ఏ కోర్టులో తేల్చుకోవాలని, ఏ కోర్టులో దీన్ని ట్రయల్ చేయాలనేది విషయంపై 15వ తేదీ అంటే సోమవారం దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా మిగిలిన ఎవరైతే ఉన్నారో భుజంగరావు తర్వాత తిరుపతి అన్నలో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీని మీద కూడా సోమవారం రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. నేను ధన్యవాదాలు నాగార్జున. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పారదర్శకంగా జరుగుతోందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కేసులో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే జోరుగా వార్తలు వస్తున్నాయి. వాటిపై స్పందించిన సిపి రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే విషయం త్వరలోనే చెబుతామన్నారు. Definitely it is going on right lines. It is going on right lines. Right time we will tell you. Sir, political leaders ke man notice ichche avakasham untundi. It's going on right lines. We'll do it purely objectively, and at right time we'll definitely tell you. Okay. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధాన పార్టీలు, ప్రజా సంఘాలు మహనీయుని సేవలు స్మరించుకున్నాయి. సంఘ సంస్కర్త, బడుగు వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని రూపుమాపేందుకు జీవితాంతం కృషి చేశారని నేతలు కొనియాడారు. పూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని గుర్తు చేసుకున్నారు. అంటరానితనంపై అలుపెరగని పోరాటం సాగించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సాగాయి. ఆలేరులో పూలే దంపతుల విగ్రహాలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పూలమాలలు సమర్పించి నివాళులర్పించగా, ఖైరతాబాద్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కులగణనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పొన్నం బీసీ భవన్ పూలే విగ్రహం పెట్టించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వేకు సంబంధించి కేబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభ తీర్మానాన్ని జీవో ఇచ్చి 150 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసిన త్వరలో ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఉంది. మీ కులాలకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ కులంలో ఉన్న యువతకో, విద్యార్థులకో లేదా అక్కడ ఉండబడే ఉపాధి అవకాశాలు మెరుగుపడితే మీరు రాసియండి. దాని ప్రకారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నమాట. అనేక సందర్భాలు చెప్పినా మళ్ళొక్కసారి వేదిక మీద చెప్తాను. తెలంగాణ భవన్లో పూలే చిత్రపటానికి భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివాళులర్పించారు. సిద్దిపేటలోని నివాసంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఆయన ఆశయాలు, కార్యాచరణ ఇప్పటికీ స్ఫూర్తిదాయకమేనని కొనియాడారు. ఖమ్మంలో భారస ఎంపీ నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ తదితరులు నివాళులర్పించారు. మీరు మాట ఇచ్చినారు బీసీ డిక్లరేషన్ లో బీసీ సబ్ ప్లాన్ పెడతాం, 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నారు. దాంతో పాటు ఎంబీసీలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మాట కూడా నిలుపుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రతి మండల కేంద్రంలో బీసీలకు సర్వ సదుపాయాలతో చక్కటి ఆధునికమైన గురుకులాలు కూడా నిర్మాణం చేస్తామన్నారు. ఆల్రెడీ గురుకులాలు కేసీఆర్ గారు పెట్టినారు. అవి తాత్కాలిక ఆవాసాల్లో కొనసాగుతుండవచ్చు. పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తామని మీరు మాట ఇచ్చినారు. దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే మాదిరిగా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం కేసీఆర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 125 ఫీట్ల ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు, కేసీఆర్ ప్రభుత్వం. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా ఆలోచించి ఈ 197వ జయంతి పూలే గారిది మరి 200 జయంతి కల్లా కనీసం రాబోయే 3 ఏళ్లలో ఒక సమున్నతమైన పూలే విగ్రహాన్ని కూడా మన రాష్ట్రంలో మీకు నచ్చిన ప్రదేశంలో మీరు ఎక్కడ పెట్టదలుచుకుంటే అక్కడ ఒక సమున్నతమైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పూలేకు నివాళులర్పించిన కమలం నేతలు ఆయన సేవలు కొనియాడారు. మహిళా విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్తగా భాజపా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ లో అభివర్ణించారు. ముషీరాబాద్ లోని పలు డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో భాజపా ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. గణాంక వివరాలు కులం ఆధారంగా చేపట్టాలని చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్న మీరు 1931 తర్వాత ఏదైతే ఇవాళ ఈ బీసీల మరి గణాంక వివరాలు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎందుకు ఒక్కసారి కూడా మీరు జరపలేదో మొదటగా ఈ బీసీలకు క్షమాపణ చెప్పి బీసీ గణాంక వివరాల గురించి మీరు మాట్లాడాలని చెప్పి కూడా బీజేపీ నేను హెచ్చరిస్తా ఉన్నది. ఇవాళ ఓట్ల కోసం ఎన్నికలు వచ్చాయి కాబట్టి బీసీ గణాంక వివరాలు చేపట్టామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే నమ్మి మోసపోవడానికి బీసీలు అమాయకులు కాదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆనాడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉంటే
300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క బీసీ గణాంక వివరాలు సర్వే పనులు చేపట్టి ఎందుకు ప్రచురించలేదో, ఏ కాంగ్రెస్ నాయకులు ఒత్తిడికి మీరు లొంగి ప్రచురించలేదో మొత్తం బీసీ సమాజానికి కూడా జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. కంటోన్మెంట్లో నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడానికి అంతా సహకరించాలని బారాసా అభ్యర్థి నివేదిత కోరారు. ఏడాది వ్యవధిలో తండ్రి సాయన్న, సోదరి లాస్యనందితను కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో బారాసా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బారాసా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సహా కార్యకర్తలు పాల్గొన్నారు. తనకు అవకాశం ఇస్తే తండ్రి సాయన్న బాటలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నివేదిక అన్నారు. రెండోసారి మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇవ్వడం మా అదృష్టం. నాన్న తర్వాత నాన్నలా చూసుకున్నాను మమ్మల్ని. థ్యాంక్ యూ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ మాకు నాన్న దగ్గర అయినప్పటి నుండి చెన్నై ఎలక్షన్స్ కానీ ఇప్పుడు నాకు టికెట్ రావడం కానీ రాజన్న చాలా తోడుగా ఉన్నారు. అందరికీ రాసేవాడిని అంత మంచిగా గెలిపించినందుకు మీ ప్రేమని కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే వరకు అన్ని రకాలుగా పోరాడతామని బారాసా ఎమ్మెల్యేలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారని, ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే సభాపతి, కార్యదర్శి గత 10 రోజులుగా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెలా చేర్చుకుంటున్నారని బారాసా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న వారు పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తామని, అవసరమైతే అసెంబ్లీ దగ్గర దీక్షలు చేపడతామని తెలిపారు. స్పష్టంగా వారిని అనర్హులుగా ప్రకటించారు. పార్టీ ఫిరాయిస్తే మరి సస్పెండ్ చేయడమే దానికి మార్గం, వేరేది లేదు. ఇంకా వారిని డిస్క్వాలిఫై చేయడమే ఒకటే మార్గం. కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా, మరి డిస్క్వాలిఫై చేసే బాధ్యత మరి స్పీకర్ గారు ఉంది కాబట్టి అది చేస్తారని ఆశిస్తా ఉన్నాం. కాకపోతే దీన్ని రాజకీయ రంగు చూసే ప్రయత్నం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది. అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి పార్టీలు గెలిచి ఫిరాయించిన వాళ్ళని రాళ్లతో కొట్టాలే, ఊర్లకి వస్తాయని చెప్పేసి వారు పిలుపునిచ్చినారు. ఆ బాధ్యత కూడా తనే తీసుకుంటా అని చెప్పినారు. అయితే ఈ ప్రశ్న అనేక సందర్భాల్లో ఉత్పన్నమవుతా ఉంది. రాళ్లతో కొట్టాల్సింది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలనా, లేకే పార్టీని ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారినా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. గతంలో అధికారంలో ఉన్న బలహీన కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇప్పుడు భాజపా సారథ్యంలోని బలమైన ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులను వారి భూభాగంలోనే సైనికులు ఏరివేస్తున్నారని చెప్పారు. 10 ఏళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు బలంగా మార్చిందని, బలహీన అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు శత్రువులు లాభపడ్డారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఉత్తరాఖండ్లోని రుషికేశ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 7 దశాబ్దాల తర్వాత బలమైన భాజపా ప్రభుత్వం ధైర్యంతో 370 అధికరణను రద్దు చేసినట్లు చెప్పారు. ఇంకా ట్రిపుల్ తలాక్ రద్దు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, 1 ర్యాంక్ 1 పెన్షన్ను అమలు చేసినట్లు ప్రధాని తెలిపారు. సుస్థిర ప్రభుత్వం వల్లే కలిగే ప్రయోజనాలను ప్రజలు చూస్తున్నందున ఇప్పుడు దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదం వినిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. जब भारत में कमजोर और अस्थिर सरकारें थी, तब भारत में आतंकवाद ने पैर पसारे. आज भारत में मोदी की मजबूत सरकार है, इसलिए आतंकवादियों को घर में घुसकर मारा जाता है. आज भारत में मजबूत सरकार है, इसलिए भारत का तिरंगा युद्ध क्षेत्र में भी सुरक्षा की गारंटी बन जाता है.
దేశంలోని సైనిక స్కూళ్లపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. సైనిక స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం లేఖ రాశారు. ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని, ఆ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇంతవరకు సైనిక దళాలు, వాటి అనుబంధ సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉన్నాయని, ప్రైవేటీకరిస్తే వాటి స్వభావంపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. సైనిక్ పాఠశాలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం 2021 నుంచి నిగూఢంగా యత్నిస్తోందని ఆరోపించారు. ఆర్టీఐ ప్రకారం కేంద్రం ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న ఎంఓయూల్లో 62% భాజపా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల చేతుల్లోనే ఉన్నట్లు ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. రాజకీయ, సైద్ధాంతిక సంస్థలు ఏవీ ఈ ఎంపిక ప్రక్రియను ప్రభావితం చేయవని బదులిచ్చింది. దీనికి సంబంధించి వచ్చిన ఆరోపణలు అసంబద్దమైనవని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఖండించింది. పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ముస్లింలు మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీలోని చారిత్రక జామా మసీదులో పెద్ద సంఖ్యలో నమాజ్ నిర్వహించారు. పిల్లలు, పెద్దలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని రెడ్ రోడ్లో పెద్ద ఎత్తున ముస్లింలు నమాజ్ నిర్వహించారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా తమిళనాడు మదురైలోని ఎల్లీస్ నగర్ మసీదుతో పాటు కోయంబత్తూరులోని ఓ పాఠశాల మైదానం ప్రార్థనలతో కిటకిటలాడింది. ఉత్తరప్రదేశ్ రాజమాల్ అలీఘర్ ఈద్గా వద్ద అధిక సంఖ్యలో ప్రజలు నమాజ్ చేశారు. బీహార్ పట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించిన ప్రార్థనల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పాకిస్తాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడటంతో 17 మంది మరణించారు. 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ కుజ్దార్లోని ఓ ప్రముఖ మసీదులో ప్రార్థనలు చేసేందుకు యాత్రికులు బస్సులో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రహదారి మలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో లోయలో పడినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను సింధ్ ప్రావిన్స్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై బలూచిస్తాన్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ విచారం వ్యక్తం చేశారు.